ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇంత ప్రచారం చేస్తున్నారు అంటే ధర్మాధర్త ప్రభవతి ధర్మత్ ప్రభవతి సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారం మిదం జగత్ ధర్మత్ ప్రభవతి సుఖం. అలాగే ధర్మసారం మిదం జగత్. మతాలు ఉంటాయి, మీకు చెప్పడానికి ఇక్కడ సరిపోదు కాబట్టి ఖచ్చితంగా వారంకి ఒకసారి రాత్రో పగలో ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకొని ఒక కనీసం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ తెలుసు. ఎంత హిందువులను ఎంత గొప్పగా ఎంత ఘోరంగా చంపేస్తున్నాను అది తెలుసు. అందరికీ జై శ్రీరామ్, జై పోచమ్మ తల్లి. ఈరోజు దానధర్మ ట్రస్ట్ నుంచి మోక్షధర్మ ట్రస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పోచమ్మ దేవాలయానికి మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కావలసినటువంటి పూజా సామాగ్రి 3 నెలలకు సరిపోయేంత ఇచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇంత ప్రచారం చేస్తున్నారు అంటే ఆ యొక్క ఇద్దరు భార్యాభర్తలు నరేష్ అభినేత్రి గారు అలాగే సుధా వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. కష్టపడి ఇక్కడ అన్ని గ్రామాల్లో చైతన్యం కావాలా, ప్రతి ఒక్క హిందూకి ఒక ఆదర్శవంతమైనటువంటి అలాగే ఐక్యత రావాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆ దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చి మనకు కావలసినటువంటి పూజా సామాగ్రి ఇచ్చారు. ఇక ముఖ్యంగా సందేశం ఏంటంటే మాకు ఖచ్చితంగా మీకు తెలుసు, చెప్పాల్సింది ఏముండదు. ధర్మాధర్త ప్రభవతి ధర్మత్ ప్రభవతి సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారం మిదం జగత్ అని చెప్పేసి సనాతన ధర్మ గ్రంథాలు చెప్తుంటాయి. అంటే ధర్మాధర్త ప్రభవతి అంటే ధర్మం వల్ల అర్థం అంటే సంపద వస్తుంది. అంటే మనం ధర్మంగా ఉంటే సంపద ఖచ్చితంగా ఎప్పుడుకో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. ధర్మత్ ప్రభవతి సుఖం ధర్మతే ప్రభవతి సుఖం అంటే ధర్మం వల్ల సుఖం లభిస్తుంది. అంటే మనం ఎవరికి హాని చేయం కాబట్టి హాని చేయకుండా ఉండడం వల్ల మనకు ఇక్కడ కూడా ఎవరు కూడా గొడవలు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఎవరి కోసం మాట్లాడడం కాబట్టి మనకు ఇక్కడ కూడా గొడవలు రావు, కాబట్టి సుఖంగా ఉంటాం. అలాగే ధర్మేణ లభతే సర్వం అంటే ధర్మం వల్ల అన్ని లభిస్తాయి. అలాగే ధర్మసారం మిదం జగత్ అంటే ధర్మం మీదనే ఈ ప్రపంచం అంతా ఆధారపడి ఉన్నది అని చెప్పేసి మన ధర్మం బోధిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సందేశం అన్నట్టు. అట్లనే ముఖ్యంగా కొన్ని మతాలు ఉంటాయి, మీకు చెప్పడానికి ఇక్కడ సరిపోదు కాబట్టి బాగుండదు కాబట్టి కొన్ని మాత్రం ఉంటాయి. పేర్లు మీకు తెలుసు, క్రిస్టియానిటీ, ముస్లిము, అలాగే జుడాయిస్టులు, కన్ఫ్యూషనిస్టులు, ఇట్లా కొన్ని మతాలు ఉంటాయి. కొన్ని మీకు తెలుసు, కొన్ని తెలియవు. వాళ్ళ మతంలో ఒక దేవుడు ఉంటాడు, ఒకటి దేవుడు పైన ఉంటాడు, మొత్తం సృష్టించే కొంతకాలం సిగ్గుబడి దాక్కుని వచ్చి అరే నన్ను ఎందుకు పూజించకుండా ఏదో చేస్తున్నా అని చెప్పేసి వచ్చేసి మళ్ళీ పూజించమని చెప్పిండు. ఒకవేళ పూజించకపోతే నరకంలో వేసేస్తున్నాడు, నమ్మితే స్వర్గం తీసుకెళ్తా అని చెప్పేసిండు. కానీ ముందు కొంతకాలం పాటు దాక్కుని ఉండి కొంతకాలం తర్వాత వచ్చి పూజించమని అడిగితే ఎవరు కూడా అట్లా ఉండదు కదా, కరెక్ట్ కాదు కదా. అలాగే వాళ్ళ యొక్క దేవుడు కుంటి వాళ్ళను పుట్టిస్తాడు, గుడ్డి వాళ్ళను పుట్టిస్తాడు. మనకు చెప్పడానికి చెప్తున్నా, కుంటి వాళ్ళను గుడ్డి వాళ్ళను అందరినీ పుట్టిస్తాడు అందరికీ. అలాగే ఇంకొక విషయం కూడా ఉంటుంది, ఏంటి అంటే ఒకటే జన్మ అని చెప్పేసి వాళ్ళ గ్రంథంలో ఉంటుంది. కానీ అట్లాంటి పద్ధతి సరిపోదు. ఒక్కటే జన్మలో కుంటివాడు గుడ్డివాడు అందరు కూడా తెలియనటువంటి దేవుణ్ణి నమ్మడానికి అలాగే ఈ విధ్వంసకరమైనటువంటి పద్ధతులు నమ్మడానికి ఇష్టపడరు. కాబట్టి ఆ పద్ధతి సరిపోదు, నరకంలో వేసేస్తా అని చెప్పేసి అంటే సరిపోదు. మన ధర్మంలో కర్మానుసారే జీవనం అని చెప్పేసి జన్మ అని చెప్పేసి మనకు ఒక సూక్తి ఉంటుంది. కాబట్టి మన కుంటి వాళ్ళకు పుట్టినా గుడ్డి వాళ్ళకు పుట్టినా అలాగే ఏ రకంగా పుట్టినప్పటికి కూడా దేవునికి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే మళ్ళీ జన్మ లేకుండా విముక్తం కావడం అన్నట్టు మీకు తెలిసింది. అట్లా అక్కడికి చేరుకునే లోపల దాదాపుగా కొన్ని లక్షల సార్లు పుట్టి జన్మిస్తూ మరణిస్తుంటాడు. 84 లక్షల జీవరాశులు మన భూమిపైన ఉంటుంది. అట్లా అన్ని దాంట్లో జన్మించి మళ్ళీ మన ధర్మంలోకి అంటే మన మనుషులకి
జన్మం తీసుకుంటాడు మనిషి. మన ధర్మం ఏం చెప్తుందంటే అమృతతుల్యం అని చెప్పేసి, మన జన్మ అమృతతుల్యం అని చెప్పేసి మన ధర్మం చెప్తుంటుంది. కానీ వాళ్ళ మతాలు ఏం చెప్తుంటే పాపిష్టులు పుట్టంగానే పాపిష్టులు అని చెప్తారు. నిజానికి ఆ పాపిష్టు జన్మ పుట్టించింది ఆయనే, అది చెప్పాలంటే వాళ్ళ ప్రకారంగా చెప్పాలంటే ఆయనే. కానీ వాళ్ళు అంత పర్టికులర్గా అలా ఖచ్చితత్వంగా ఎట్లా పాటిస్తున్నారు అని చెప్పేసి అంటే, ముఖ్యంగా వాళ్ళు ఆదివారమో శనివారమో శుక్రవారం ఖచ్చితంగా ఒక్కరోజు ఒక్క దగ్గర ఖచ్చితంగా కలుసుకొని మాట్లాడుకుంటారు. కాబట్టి అక్కడ ఐక్యత ఉన్నది. మన దగ్గర వీళ్ళు వస్తున్నారు, వీరికి ఏం లాభమో అని చెప్పేసి అనుకుంటాం కాబట్టి ఐక్యత లేదు. వాళ్ళ ధర్మంలో వాళ్ళ మతంలో కూడా జంతువులు ఉంటాయి, జంతువులకు ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉండదు అని చెప్పేసి అంటారు. ఆ జంతువులు ప్రాణం పెడితే వాళ్ళ పాపాలు వస్తాయి అని చెప్పేసి అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మనిషి ఏదో తప్పు చేసిండో ఆ తప్పు కోసం మనం రకరకాలుగా జన్మలు తీసుకుంటాం, అందులో జంతువుల జన్మలు కూడా తీసుకుంటాం. అది విషయం. అయితే అట్లాంటి ఆ మతంలో ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి పుట్టి ఈ ప్రపంచంలో ఉన్నందరి యొక్క పాపాలు, రాబోతున్న వాళ్ళ యొక్క పాపాల కోసం చచ్చిపోయిండు అని చెప్పేసి నమ్ముతారు. మీకు రాబోయేటువంటి కాలంలో ఒక 3-4 వారాల్లో ఒక పండుగ వస్తుంది, మీకు తెలుసు. ఆ పండుగల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం అపవిత్రం అయిపోతాం కాబట్టి, ఈ ప్రదేశం అపవిత్రం అయిపోతుంది కాబట్టి మాట్లాడతలేము. కాబట్టి అంటే ఎప్పుడో పుట్టినటువంటి ఆ వాడు చనిపోయిన తర్వాత మనందరి పాపాలు తొలగిపోతాయి అని చెప్పేసి నమ్మితే స్వర్గానికి తీసుకెళ్తాడు. ఒకసారి మీరు చెప్పండి, ఇది కరెక్టా? మన ధర్మంలో కర్మానుసార జీవనం కరెక్టా? చెప్పండి. కర్మానుసార జీవనం కరెక్ట్. జన్మ మళ్ళీ ఎట్లయితే పుట్టి ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటామో అప్పటి వరకు అట్లా జన్మిస్తూనే ఉంటాం. అట్లా ఒక్కటే జన్మలో నేను పుట్టించిన కొంతకాలం దాక్కున్నా వచ్చి నన్ను అమ్మకపోతే చచ్చిపోతారు, నరకం వేసేస్తా అని చెప్పేసి అంటే కరెక్టా కాదా? చెప్పండి. కాదు కదా. కాబట్టి ఇది మీ అందరికీ తెలవాలని, అలాగే అందరూ ఐక్యంగా ఉండాలని వాళ్ళ యొక్క ప్రయత్నం అన్నట్లు. ఇది ముఖ్యంగా వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క బాధ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మీరు అర్థం చేసుకుంటారని, అలాగే ఖచ్చితంగా వారానికి ఒకసారి రాత్రో పగలో ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకొని ఒక కనీసం అర్ధగంట పాటు కానీ గంట పాటు కానీ మాట్లాడుకుంటే, ఐక్యత చేసుకుంటే బాగుంటుంది. మీకు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ తెలుసు. ఎంత హిందువులను ఎంత గొప్పగా ఎంత ఘోరంగా చంపేస్తున్నారో అది తెలిసిందే. కాబట్టి అట్లా చంపడానికి వాళ్ళలో ఐక్యత ఉన్నది, అలాగే మనలో ఐక్యత లేదు కాబట్టి ఎదురించలేము. వాళ్ళు తప్పంటలేను నేను ఖచ్చితంగా, వాళ్ళు ఐక్యంగా ఉండడం చాలా గొప్ప విషయం. మనం కూడా ఐక్యంగా ఉంటే బాగుపడతాం. విడిపోతే చనిపోతాం, కలిసి ఉంటే ఐక్యతగా ఉంటే జీవించడానికి ఇంకొంతకాలం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. కాబట్టి అందరికీ మళ్ళీ జై శ్రీరామ్. మీకు తెలియంది కాదు, చిన్నవాడిని. ధన్యవాదాలు.